హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిన్న బీజేపీ నాయకులు హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర దిష్టిబొమ్మ దగ్ధం చేస్తూ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ని ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎలాంటి నిధులు తీసుకురాలేదని రాజీనామా చేయాలని వారు మాట్లాడడం జరిగినది. బీజేపీ నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్నాం. కేంద్ర బడ్జెట్ ఏర్పాటు చేసిన దాంట్లో తెలంగాణకు గుండు సున్నా కూడా ఇయ్యని కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ విధానం ఎలా ఉంది అని అంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం తప్ప ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న బడ్జెట్ కాదు అని కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మాట్లాడుతున్నాం. బీజేపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలి. మీరు కేంద్రంలో అధికారాన్ని ఎలా కాపాడుకోవాలి అని చెప్పేసి మీరు బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంత ప్రజలు బీజేపీకి 8 మంది ఎంపీలను ఇవ్వడం జరిగింది. బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ₹1 కూడా కేటాయించని దౌర్భాగ్య ప్రభుత్వం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం దీనికోసం బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండి తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేశారు. అలాగే నిన్న మాజీ మంత్రి కేటీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు విహారయాత్రకు వెళ్ళినట్టు వెళ్ళి మీరు 2వ తారీఖున ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టడం జరిగింది. మమ్మల్ని 50,000 మంది రైతులతో వచ్చి మమ్మల్ని ఈ పని చేయమంటారని మాట్లాడడం జరిగింది. మీరు చేసిన తప్పును కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యదు. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులు ఈ ప్రాజెక్టులో నీరు గనక ఉంటే అది ప్రాజెక్టుకు ముప్పు ఉంటుందని, దాని కింద ఉన్న 30-40 గ్రామాలు జల దిగ్బంధంలో మునుగుతాయని చెప్పేసి వారు నివేదిక ఇవ్వడం జరిగింది. అట్టి నివేదిక ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. ఇటు ప్రెస్ మీట్ కార్యక్రమానికి హుస్నాబాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బంక చందు, మహిళా జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, హుస్నాబాద్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, కౌన్సిలర్ ముఖ్య సరోజన, మాజీ పట్టణ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్, వెన్న రాజు, బూరుగు కృష్ణస్వామి, పిల్లి తిరుపతి, పోతుగంటి బాలయ్య, సంగకుమార్, బికే నాయక్, గొట్టె కవిత, బోనగిరి రజిత, చిద్రాల స్వరూప, పిన్నింటి సుష్మ, కుండ్ర రమాదేవి, బోయిని కమలమ్మ, చావుల కోటేశ్వరరావు, సావుల రమేష్, తరాల మహేందర్, దూబాల శ్రీను, కేశవేణి రమేష్, గడిపే బాలు, కోడిముంజల మహేందర్, పబ్బ రమాదేవి, తాళ్లపల్లి సుజాత తదితరులు పాల్గొన్నారు. ఈ బీజేపీ వాళ్ళు నిన్న ఏదైతే మాట్లాడుతున్నారో మతి తప్పి మరి కొడంగల్కే పోయిన బడ్జెట్ అంతా అని చెప్పి వాళ్ళు చెప్పుడు జరుగుతున్నారు. కానీ అది కాదు, అన్ని జిల్లాల వల్ల బడ్జెట్ వచ్చేటందుకు రెడీ ఉన్నది. అది ఏదో చిన్న దొరికించుకొని బీజేపీ వాళ్ళు ఏదో హైలైట్ చేద్దామనే ఆలోచన వాళ్ళు ఉన్నారు. కానీ మరి రేవంత్ అన్న అలాగా చేసేటోడు కాదు. ముఖ్యమంత్రి అంటే అన్ని జిల్లాలకు అధికారుడే కాబట్టి ముఖ్యమంత్రి అన్ని జిల్లాలకు బడ్జెట్ మొత్తం రెడీ ఉన్నాడు. అంటే వాళ్ళు చేసిన బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు చేసిన అరాచకాలకు అవన్నీ మనం కప్పి పెట్టుకొని కూలి చేసుకొని ఒక్కొక్కరు కొడంగల్లాన్ని పెట్టుకొని అలా బీజేపీ వాళ్ళు మాట్లాడడం అది సమంజసం కాదు. 6 నెలలు దాటింది, అంతే 8 నెలలు సుతా కాలేదు గవర్నమెంట్ కూర్చుండి. అన్ని ఊరు చేసుకుంటే సుతా భగవాన్లు లావటి ఇలా మా ముఖ్యమంత్రి రేవంత్ అన్న గారు మరి ఈరోజు అన్నీ మళ్ళా సబ్జెక్టులను తీసుకొచ్చి రూపాయి చేసి ఒక్కొక్కటి అన్ని చేసుకుంటూ వస్తున్నాడు. నిన్న జరిగిన బీజేపీ వాళ్ళైతే ఏదైతే వాళ్ళు ధర్నాలో అంబేద్కర్ దగ్గర మాట్లాడిన దాని గురించి బీజేపీ వాళ్ళు చేసింది ఏంటిది, మొన్న ఎలక్షన్లో ఒక దేవుని పేరు చెప్పుకొని ఒక ఓటు అడుక్కొని పబ్లిక్లో ఇవాళ రాజకీయంలో ముందుండి ఒకసారి గెలవడమే కాదు, మీరు దేవుని పేరు చెప్పుకొని ఓటు అడుక్కొని ఇవాళ మీరు కూడా కాంగ్రెస్ని అనే వాళ్ళు అయిండ్రు. ఒక ఎంపీగా ఉన్నప్పుడు బండి సంజయ్ హుస్నాబాద్ మున్సిపల్కు ఇద్దరు కౌన్సిలర్లకు, ఒకటి దొడ్డిసీన్ గారికి ఒకటి వేణు గారికి ఇవ్వడం అయింది 6 లక్షలు. మిగతా 20 వార్డులలో ఉంటే 18 వార్డులలో ఏం ఫండ్స్ తీసుకురాలేదు. ఒక బీజేపీ ఉన్న వాళ్ళ 2 వ్యక్తులకే ఆ ఫండ్స్ 6 లక్షలు ఇచ్చి చేయడం జరిగింది. అప్పుడున్న గత ప్రభుత్వం ఎంపీగా ఉండి బండి సంజయ్ ఏం చేయలేదు. ఇప్పుడు మంత్రి కూడా మొన్న బడ్జెట్ మీటింగు జరిగితే మన తెలంగాణకు గుండు సున్నా ఒక సున్నాలాగా చేసిండ్రు. అసలు మనకు బడ్జెటే పెట్టలేదు. ఆ విషయం ఒక 4 రోజుల క్రితమే జరిగింది. నిన్న జరిగిన తెలంగాణ బడ్జెట్ విషయంలో బీజేపీ వాళ్ళు మాట్లాడడం సమర్థం కాదు. హుస్నాబాద్లో ఏం చేసిండు, ఇప్పుడు ఏం చేసిండు అనేది మేము ప్రవకరణంగా ఎన్నోసార్లు సవాళ్ళు ఇచ్చినా కూడా ఇంతవరకు కూడా బండి సంజయ్ ముఖం ఎత్తలేడు, మాట్లాడతలేడు. దాని గురించి ఇప్పుడు అసెంబ్లీ మీటింగ్ అయిపోగానే బండి సంజయ్ రావాలి, మా ప్రభాకరణ చర్చ కూర్చొని దాని విషయంలో మాట్లాడతాడు. ఒక బడ్జెట్ ఒక మంత్రిగా ఉండి కూడా నువ్వు తెలంగాణకి ఏం తీసుకురాలేదు. ఇవాళ
మన తెలంగాణ బడ్జెట్ రేవంత్ రెడ్డి గారు ఇన్ని లక్షల కోట్లతో పెట్టిన ప్రతి జిల్లాకు ఏది కావాలని పెట్టిండు. నిన్న కేసీఆర్ అంటుండు గొర్రెల పంపడే విషయం లేదు, గొర్రెలు తీసుకుపోయి చేసిన వాళ్ళు అందరు జైలు, అది కుటుంబాలకి ఇచ్చుడు కాదు, అన్ని జిల్లాలకు ఎక్కడ ఏ జిల్లాలకు ఇచ్చిండు, దాని విషయం చేస్తే లేదని దీన్నే బట్టి ఒత్తి మాట్లాడిందని కేసీఆర్ అనడం. ఇటు బీజేపీలను తెలంగాణకు గుండు సున్నా పెట్టి సంజయ్ ఇరువరకు 5 ఏళ్ళు గెలిచినావు, ఎంపీగా ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఈ తెలంగాణ బడ్జెట్ పెట్టినప్పుడు ఎంపీగా నువ్వు ఏం తెచ్చినావు? అలా నువ్వు బీజేపీలను రెచ్చగొట్టి ఇవాళ మా కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ మీకు ప్రవేశపెట్టింది, అది అమోద్య యోగాగా లేదు అని మీరు విమర్శించడం కంటే నువ్వు ఏమీదే లేదు. ఇక్కడ బడ్జెట్ అందరికీ రైతులకు పెద్దపీట వేసిండు, మహిళలకు పెద్దపీట వేసిండు, ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఇవాళ బట్టి గారు నీకు బడ్జెట్ పెడితే మీకు చిన్నదనం అనిపిస్తుందా? గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు టీవీ చూస్తాను ఎంత డిఫరెన్స్ ఉన్నదో అందరికీ అర్థమవుతుంది. ఇవాళ రేపు ఎవరు తెలియకోలేరు. మనుషులను కప్పిపుచ్చి బురద జల్లే విధంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలను ఖచ్చితంగా అమలు చేస్తుంది. అన్నమాట నిలబెట్టుకున్నది. రైతు రుణమాఫీ 2 లక్షల వరకు ఇస్తానన్నారు. ఆగస్టు ఏకదాటిగా 1 లక్ష రూపాయలు అయిపోయింది, ఇప్పుడు 1,50,000 అయిపోయింది. ఆగస్టు 15 లోపు 2 లక్షల రూపాయలు ప్రతి రైతుకు జరుగుతుంది న్యాయం. కాబట్టి ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకుంటుందనే ఉద్దేశంతోనే ఈ బీజేపీ వాళ్ళు బురద చల్లే ప్రయత్నం చేస్తారు. కాబట్టి తీవ్రంగా అక్కడ ఖండిస్తున్నాం, సవాల్ విసురుతున్నాం. ఎవరైతే ధర్నా చేసిల్లో రేపు మా మంత్రి గారు వస్తారు కదా, మీ మంత్రి గారిని పిలిపియండి. మీరు రాష్ట్రానికి మీరు ఎంత బడ్జెట్ తెప్పించిల్లో, మేము మా మంత్రి గారు మా కాన్స్టిట్యున్సీకి ఎంత చెప్పించిందో మరి సవాల్కు సిద్ధమా? బీజేపీ నాయకులు రాష్ట్ర దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. బీజేపీ నాయకులారా ఒక్కసారి ఆలోచన చేయండి. కేంద్రంలో బడ్జెట్ ఆమోదం కేంద్రంలో పార్లమెంట్ సాక్షిగా బడ్జెట్ పెట్టిన ఏ బడ్జెట్ అయితే ఉందో ఆ బడ్జెట్ మీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసం పెట్టిన బడ్జెట్ లాగా ఉంది తప్ప ఈ రాష్ట్ర ప్రజల కోసం పెట్టిన బడ్జెట్ లాగా లేదు. మీకు గనక బీజేపీలో ఉన్న ఇవాళ తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలను తెలంగాణ ప్రాంత ప్రజలు ఇచ్చిళ్ళు. పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్కు అన్ని నిధులు పోయినాయి. ఇలా తెలంగాణకు ఎందుకు నిధులు తేలేదు? మీరున్నారు కదా పార్లమెంటు సాక్షిగా, పార్లమెంట్లో గలం ఎందుకు విప్పలేదు అని చెప్పేసి మా మంత్రి గారు మాట్లాడడం జరిగింది. తెలంగాణ ప్రాంత ప్రజలకు మీ ముఖం ఎలా చూపిస్తారు అని కూడా మాట్లాడడం జరిగింది. మా రేవంత్ రెడ్డి గారు అంటున్నారు ఇవాళ కొడంగల్కు 5,000 కోట్లు తీసుకుపోయిండు అని. అది కాదు, ఇవాళ అదే నరేంద్ర మోడీ గారు కాశీకి ఎన్ని డబ్బులు తీసుకుపోయిండో, అదే గుజరాత్కి ఎన్ని డబ్బులు తీసుకుపోయిండో ఒక్కసారి లెక్కలోకి రండి. ఇవాళ మేము దాన్ని తేల్చడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాని కళ్ళబొల్లి మాటలు చెప్పి తెలంగాణలో ఇప్పుడు గ్రాఫ్ లేదు, పడిపోతుంది, రేపు స్థానిక సంస్థలలో ఎలాంటి అవకాశం కూడా మాకు లేదు అని చెప్పేసి ఇవాళ ప్రజా పరిపాలన వైపు ఉన్న కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడమే తప్ప అయితే కాంగ్రెస్ పార్టీ ఉందో, కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారులను వారి యొక్క సలహాల మేరకు, సూచనల మేరకు ఆ ప్రాజెక్టులో కనుక నీళ్లు ఆగితే, అది కనుక కూలిపోతే 30-40 గ్రామాలు ఆ నీళ్లలో జలదిగ్బంధంలో ఉంటాయి అని చెప్పేసి వారు ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. వారి యొక్క ప్రతిపాదన ప్రకారమే ఇవాళ ప్రాజెక్టులో నీళ్లు నింపలేకపోతున్నాం. ఏదో మీదికెళ్ళి నీళ్ళు వస్తున్నాయి కదా, ఇంకా మంచిగా నీళ్లు పోతున్నాయి అని చెప్పేసి అంటున్నావు. కేటీఆర్ గారు మీరు చేసిన అవినీతి మొత్తము తెలుసు. ఇలాంటి కళ్ళబల్లి మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడం సరైన పద్ధతి కాదు. రాష్ట్ర బడ్జెట్లో రైతుల కోసం బడ్జెట్ పెట్టిన ప్రభుత్వం మాది. ప్రజా పరిపాలన వైపు మా ప్రభుత్వం సాగుతుంది. కానీ ఇలాంటి మాటలు మాట్లాడి కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లితే ఊరుకునేది లేదు.